దేవకి, మహల్లో అడుగడుగునా కంసుడి గూఢాచారులు కాపలా కాస్తున్నారు. మనం పంపే ఏ వర్తమానమైనా బయటికి చేరడానికి ముందే వారి చెవుల్లో పడుతుంది. మరి మన పుత్రుడు? దేవకి, నందరాజా, సమయానికి వచ్చావు. అంతా క్షేమమే కదా? మీరిద్దరూ భయపడుతున్నారెందుకు? ఈ నెల పన్ను కట్టడానికి వచ్చాను. ఇక్కడ పన్నంటి ఆడబిడ్డ పుట్టిందని కంసుడు మిమ్మల్ని కారాగారం నుండి విడుదల చేశారని తెలిసింది. మిమ్మల్ని కలిసి అభినందించడానికి వచ్చాను. అంతేకాదన్నగారు, నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నారాయణుడి దయ వల్ల యశోదకు ప్రసవమైంది. కన్నయ్య వచ్చాడు మా ఇంటికి. ఏమైందన్నయ్య? వదినా, మీకు ఇది సంతోషంగా లేదా? లేదు, చాలా సంతోషం కలిగింది. నీకు మా అభినందనలు. కన్నయ్య, నిన్ను గుండెలకు హత్తుకునే అవకాశం లేదు నాకు. కానీ ఏ గుండెలు నిన్ను హత్తుకున్నాయో, ఏ చేతులు నిన్నెత్తుకున్నాయో వాటిని నందుడు ఆలింగనం ద్వారా పొందగలిగాను. వినండి, కన్నయ్య ఆరోగ్యంగా ఉన్నాడా? పాలు ఇష్టంగా తాగుతున్నాడా? తనకి కొద్దిగా వసతైనా పట్టించారా? బాగా నిద్రపోతున్నాడా? యశోద పత్యం చేస్తుంది కదా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. బాబుకి మెత్తని బట్టలు వేయాలి. ఇంకా తను పడుకునే మంచం కూడా మెత్తగా ఉండేలా చూసుకోండి. దేవకి మాటల్ని అడ్డుకోవాలి, లేకపోతే రహస్యం పట్టబయలవుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తనకి స్నానం చేయించేటప్పుడు ఎక్కువగా వేడి నీళ్లు పోయకూడదు. ఇంకా దేవకి, కాస్త నెమ్మది. ఏకంగా ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నియమాలు, సూచనలు. మీరు దీని గురించి ఏం ఆలోచించకండి. మనం మన కన్నయ్య గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక యశోద అయితే తన మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు. ఒక్క క్షణం కూడా నీలమణిని వదిలిపెట్టి ఉండలేకపోతుంది. గుండెలకి హత్తుకునే ఉంటుంది ఇప్పుడు.